హలో గైస్ వెల్కమ్ బ్యాక్. సో, ఇంతవరకు మనం అచీవ్ చేసిన రిజల్ట్ అయితే బానే ఉంది. కానీ నేను ఎప్పుడైతే ఈ ఫుటేజ్‌ని స్టేబుల్ చేసి చూసానో, సో, అప్పుడు నాకు ఈ రీజియన్‌లో కొంచెం స్లైడింగ్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఓకే. సో, మళ్ళీ మన ట్రాకర్‌ని సెలెక్ట్ చేసుకొని డబుల్ క్లిక్ చేయండి. మీకు ఇది వస్తుంది కదా! అండ్ ఇక్కడి నుంచి ట్రాన్స్‌ఫార్మ్ స్టేబుల్. సో, దీన్ని తీసుకొని క్రియేట్ చేద్దాం. అండ్ దెన్ ఈ ఇన్పుట్‌ని మర్జ్ నోడ్‌కి ఇస్తాను. అండ్ దెన్ దీన్ని వ్యూవర్ కనెక్ట్ చేద్దాం. ఓకే. అండ్ ఇప్పుడు గనక చూస్తే సి. సో, ఇక్కడ మీకు ఆ స్లైడింగ్ అనేది తెలుస్తుంది కదా! అండ్ ఇంకొకటేంటంటే నాకు తెలిసి మనం ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ ఆ రోటోనేసుంటాం. అందుకే మనం ఇక్కడికెళ్ళేసరికి మనకిక్కడ ఒపాసిటీ అనేది తగ్గుతుంది. సో, దీనికోసం నేను ఏం చేస్తానంటే మళ్ళీ రోటో డబుల్ క్లిక్ ష్ ఎగ్జాక్ట్‌లీ. సో, ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈసారి ఆటిని కవర్ అవ్వకుండా సో, ఈ పర్సన్ ఎక్కడి వరకు వస్తున్నాడో చూద్దాం. ఓకే. సో, మనం అంత దూరం వేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ ఫ్రేమ్ కాకుండా వేరే ఏ ఫ్రేమ్ దగ్గరన్నా మనం మార్చామనుకోండి, అక్కడ ఆటోమేటిక్‌గా ఒక కీ ఫ్రేమ్ పడిపోతుంది. సో, మళ్ళీ ఇక్కడికెళ్ళేసరికి ఈ విధంగా అవుతుంది. సో, మనం ఏం చేద్దామంటే డైరెక్ట్ 132 ఫ్రేమ్‌లోకి వెళ్ళి ఇక్కడ బ్లూ కలర్ మారుతుంది కదా! సో, అక్కడ కీ ఫ్రేమ్ ఉన్నట్టు అర్థం. ఇక్కడే దీన్ని కొంచెం ఇక్కడ మార్చుకుందాం. ఓకే. యాహ్! మేబీ కొంచెం పైకి. సో, ఇక్కడ దీన్ని కొంచెం పైకి అడ్జస్ట్ చేసుకుందాం. అండ్ దెన్ ఇక్కడ మనకు ఆ చిన్న స్లైడింగ్ కనిపించింది కదా! సో, దాన్ని ఫిక్స్ చేయడం కోసం మనం ఇప్పుడు మన ట్రాకర్‌ని అప్డేట్ చేద్దాం. ఓకే. ఇంతవరకు మనం సింగిల్ పాయింట్ వేసి ట్రాక్ చేసాం కదా! ఇప్పుడు దానికి ఇంకొక పాయింటర్‌ని కూడా వేద్దాం. ఓకే. సో, ఇక్కడ మనం ఓన్లీ ఒక ట్రాకర్‌ని యూజ్ చేసాం. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ట్రాకర్‌ని ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న కొండలకి అటాచ్ చేసాం కదా! ఇప్పుడు మనం ఈ ఫోర్‌గ్రౌండ్‌లో ఉన్నదానికి అటాచ్ చేద్దాం ఇంకో ట్రాకర్‌ని. సో దట్ మనకి ఆ డిఫరెన్స్ అనేది ఉంటది. అండ్ రెండిటిని బట్టి మనకు ఆ ట్రాకింగ్ అనేది జరుగుతుంది. సో, దీనికోసం ఐదర్ నేను ఇక్కడ యాడ్ ట్రాక్ అని క్లిక్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ ఇక్కడ ఈ బటన్ కనిపిస్తుంది కదా! సో, దీని మీద క్లిక్ చేయొచ్చు. ఓకే. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఒక ట్రాకింగ్ పాయింట్ వేసుకుంటాను. సో, మేబీ మనం ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా! వైట్. సో, దీని మీద వేద్దాం. అండ్ నెక్స్ట్ దీని యొక్క ప్యాటర్న్‌ని నేను చిన్నది చేస్తాను. ఓకే. అండ్ మేబీ లాస్ట్ ఫ్రేమ్‌కి వెళ్ళిపోదాం. సో, కంప్లీట్ డిలీట్ చేసి మళ్ళీ కొత్త ట్రాకర్‌ని వేస్తున్నాను. సో, 178 లాస్ట్ ఫ్రేమ్ దగ్గర. అండ్ దెన్ దీన్ని కొంచెం చిన్నది చేసుకుందాం. అండ్ దెన్ ఇప్పుడు దీన్ని బ్యాక్‌వర్డ్స్ ట్రాక్ చేస్తాను. ఓకే. సో, ఆబ్వియస్‌లీ కొన్ని ఫ్రేమ్స్ వెళ్ళాక అది బయటకి వెళ్ళిపోతుంది కాబట్టి సో, మనకిక్కడ అవ్వట్లేదు. అండ్ మేబీ ట్రాకర్‌ని వ్యూవర్ కనెక్ట్ చేద్దాం. సో, ఇక్కడ మనం స్టేబిలైజ్ వ్యూలో కనుక చూసుకుంటే సో, ఇక్కడ వరకు బానే అవుతుంది. అండ్ దెన్ ఇక్కడ మనకు ఔట్ ఆఫ్ రేంజ్ వెళ్తుంది కాబట్టి సో, నేను అట్ దిస్ పాయింట్ సో, 62 దగ్గర నుంచొచ్చి సో, దీనికి ముందు మనకి ఏవైతే కీ ఫ్రేమ్స్ పడ్డాయో 54 వరకు సో, వాటిని నేను రిమూవ్ చేస్తాను. సో, ఇక్కడ ఈ బటన్ కనిపిస్తుంది కదా! సో, దీన్ని క్లిక్ చేయండి. ఓకే. అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఇక్కడి నుంచి మన ట్రాకర్ పాయింట్‌ని వేరే ఒక ఆబ్జెక్ట్‌కి మనం ఆఫ్‌సెట్ చేస్తాం. ఓకే. సో, ఆఫ్‌సెట్ చేయడానికి కంట్రోల్ హోల్డ్ చేసి అప్పుడు ఈ పాయింట్‌ని మీరు డ్రాగ్ చేయండి. అండ్ ఇక్కడ కూడా మనం కావాలనుకుంటే దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మళ్ళీ ఇక్కడి నుంచి దీన్ని బ్యాక్వర్డ్ ట్రాక్ చేద్దాం. సో, ఇది కూడా కొన్ని ఫ్రేమ్స్‌కి వెళ్ళాక మనకు ఔట్ ఆఫ్ రేంజ్ వెళ్ళిపోతుంది. సో, ఎక్కడ బెటర్ ఉందో చూద్దాం. అండ్ దెన్ దీని ముందున్న ఫ్రేమ్స్ కూడా రిమూవ్ చేద్దాం. అండ్ ఫస్ట్ ట్రాకర్ కనుక చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ లైక్ 43 ఫ్రేమ్ వరకు పడ్డాయి. దానికి ముందు మనం చేయలేదు. ఎందుకంటే మనకు అవసరం లేదు కాబట్టి. సో, సేమ్ థింగ్ మనం ట్రాకర్ 2 కూడా 43 వరకు చేస్తే సరిపోతుంది. ఇక్కడి నుంచి నేను మళ్ళీ కంట్రోల్ హోల్డ్ చేసి దీని యొక్క ఆఫ్‌సెట్‌ని ఈసారి ఈ పాయింట్‌కి మారుస్తా.
ఓకే. అండ్ దాని ఇక్కడ నుంచి మనకు 43 వరకే కావాలి కాబట్టి నేను 1 ఫ్రేమ్ చొప్పున ముందుకు డ్రాగ్ చేస్తాను. ఓకే. సో, ఈ విధంగా మన ట్రాక్ అనేది అయింది కాబట్టి అండ్ ఇప్పుడు మనం ఏం చేయొచ్చంటే ఇంతవరకు మనం ఓన్లీ ట్రాక్ 1 యొక్క ట్రాన్స్‌ఫార్మ్ ప్రాపర్టీని మాత్రమే మనం ట్రాక్ చేసాం. బట్ ఇప్పుడు మనం ఏంటంటే బోత్ రొటేషన్ అండ్ స్కేల్. సో, ఈ ప్రాపర్టీస్‌ని కూడా మనం ట్రాక్ చేద్దాం. సో, ఇవన్నీ కూడా సెలెక్ట్ చేయండి. అండ్ అలాగే మనం ఇక్కడ లైవ్ నోడ్‌ని క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్‌గా మనం ఇక్కడ కొత్త ట్రాక్స్ ఏవైతే చేసామో సో, దానికి సంబంధించిన డేటా అంతా కూడా మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒక మ్యాచ్ మూవ్ నోడ్ ఉంది కదా! ట్రాన్స్‌ఫార్మ్ మ్యాచ్ మూవ్ నోడ్. సో, అందులోకి ఆ డేటా అంతా కూడా ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటది. సో, ఇప్పుడు గనక మనం మెర్జ్ నుంచి ఉన్న అవుట్‌పుట్‌ని గాని చూస్తే సో, నేను మొత్తం క్లియర్ చేస్తాను. అండ్ దెన్ అండ్ సేమ్ ట్రాకింగ్ డేటా ఆల్రెడీ మనకిప్పుడు స్టేబిలైజ్ నోడ్ ఏదైతే ఏసామో అందులోకి కూడా వెళ్తది కాబట్టి సో, దీని అవుట్‌పుట్ కూడా చూద్దాం. సో, నేను దీన్ని 2 కనెక్ట్ చేస్తాను. సో, దీన్ని సెలెక్ట్ చేసుకొని 2 అండ్ దెన్ ఇక్కడికొద్దాం. సో, ఇందాకడ మీద స్లైడింగ్ అనేది తగ్గింది. యాహ్! అండ్ ఇక్కడ మీకు ఇవి బెండ్ అయితున్నట్టు అనిపిస్తున్నాయి కదా! ఎందుకంటే మనకిక్కడ ఓవరాల్‌గా చూసుకుంటే సో, ఓవరాల్‌గా మన ఫుటేజ్ చూసుకుంటే మన కెమెరా యాంగిల్ అనేది మారుతుంది కాబట్టి మనకు ఆ పర్టిక్యులర్ రీజియన్‌లో టీస్ అనేవి బెండ్ అవుతున్నట్టు అనిపిస్తాయి. సో, దట్స్ ఇట్ గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఈ ఫుటేజ్‌ని డీనాయిసింగ్ ఎలా చేయాలి? అండ్ అలాగే వీటిని ఇక్కడ ఆబ్జెక్ట్స్‌ని పెయింట్ ఎలా చేయాలి అనేది చూద్దాం. సో, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.